హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ కదా. సో కొత్త సంవత్సరం రోజు అందరూ ఏంది గుడికి పోతారు కదా, గుడికి పోతాం. ఇప్పుడే లేచినాం, వేసి మొక్కపోదాం. పొద్దున 6:30కి లేచి అలారం పెట్టుకొని 9 వరకు మొత్తం ఇంట్లో పనితో సహా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యి పోదాం అనుకుంటే లేవడమే 8 గంటలకు లేచినాం. ఇప్పుడు బ్రష్ చేస్తున్నాం. ఇంకా ఇంట్లో మా ఫ్రెండ్ పూజ చేయాలి, మేమందరం రెడీగా. ఏంది ఓవరాక్షన్ చేస్తుంది ఎప్పుడు. ఇంకా అప్పుడు పోవాలంటే ఇంక ఈయన 12 అవుతుంది. ఇక గుడికి సాయంత్రం పోవడం అవుతుంది. ఇక మళ్ళీ ఎక్కడికి పోదాం అనుకున్నాం, కీసర్ గుట్ట అంటే ఇక్కడ నుంచి అది 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు బ్రష్ చేసి ఇప్పుడు స్నానం చేసాము. ఇదిగో నైటీ వేసుకున్నా నేను, మా ఫ్రెండ్ది. ఆంటీ లాగా ఉన్నానా, ఏదో జోక్ చేసిన. మళ్ళీ ఆంటీ నైటీ వేసుకున్నాం అని ఎక్స్ట్రా ఇదైతే ఇంకా స్నానం చేసి ఇంకా ఇది చూడండి, నేను నైటే ఇది సారీ అన్నమాట, లంగా అంటే లంగా ఓని కోసం కుట్టుకున్నా. ఇట్రావే, ఇది చూపించు ఎలా ఉంది. ఇది లంగా సారీలో కుట్టిన. సో దీనికి బ్లౌజ్ ఆల్రెడీ ఉంది, కుట్టాలి. కానీ టైం లేదని చెప్పేసి నైట్. ఇప్పుడు మార్నింగ్ కూడా మేము రెడీ అవ్వడానికి లేట్. ఎట్లా చూపిస్తుంది, అడ్డంలో చూపెట్టే. నైట్ లంగా కుట్టిన. ఇదేమో బ్లౌజు, దీని మీది కాదు వేరే అన్నిటి, కానీ కొంచెం మ్యాచ్ అవుతుంది. ఆఫ్ సారీకి ఎట్లా వేసుకుని బాగుంటుంది కాబట్టి ఇది సెట్ చేసిన. యాక్చువల్లీ ఇది బ్లౌజ్ అనమాట, కానీ లేట్ అవుతుంది కుట్టడం కాబట్టి అది సెట్ చేసిన. ఇంకా చున్నీ ఎక్కడ ఉంది, చున్నీ మా ఫ్రెండ్ దగ్గర, దీనికి మ్యాచింగ్ అయ్యేది మెరూన్ చున్నీ. పెట్టే ఇదిగో, ఇది అంటే సారీ కదా, ఇదొకటే బార్డరు. సో మనం ఇది పైన కట్ చేయగా మిగులుతుంది కదా, అది నేను మళ్ళీ ఫాల్ వేసినట్టు ఇక్కడ వేసిన. ఎందుకంటే మరీ ఇంత తక్కువ బాగుండదని, అంటే బార్డర్ పెద్ద ఉండాలని ఇట్లా ట్రై చేసిన. క్రియేటివిటీ ఎలా ఉంది, ఏదైనా చెప్పు. తమిళ్ వచ్చా, మాట్లాడు ఒకసారి. ఆడు మాట్లాడినట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చాయ్ పెడుతున్నా. ఇదిగో చాయ్ పత్తి అయితే ఇది వేసిన. ఎంత వేసినా కూడా గుర్తులేదు. మీ వీడియో కోసం మళ్ళీ అవుతున్నా, అది గంగలో అవుతుంది కావచ్చు. అయితే ఇప్పుడు చాయ్ ఎగ్జాంపుల్ పాలు కావచ్చు, చాయ్ కావచ్చు. ఇక్కడ ఇది చూపెట్టు. ఈ వరకు వంగింది అనుకోండి, అందరూ ఏం చేస్తారు, ఉఫ్ అని ఊదుతారు. ఊదకండి, నాకు అస్సలు నచ్చదు. అసలు ఊహించుకోండి ఒకసారి, కొంతమంది బ్రష్ చేయకుండా చాయ్ పెడతారు, లేదా బ్రష్ చేసిన తర్వాత అయినా చాయ్ పెట్టినప్పుడు. ఎంతైనా నోరు ఎప్పుడైనా వేరే వాళ్ళకి గలీజే, మన నోరు వేరే వాళ్ళకి గలీజే. అట్లా ఊపినప్పుడు మన నోట్లో ఉన్న క్రిములు అవన్నీ దాంట్లో పోతాయి. అది ఎంత వేడైనా మాత్రం గలీజ్ అనిపి కదా. అందుకే నేను ఇట్లా ఒకటేసారి పొంగితే ఊద్దామని పోయినా, అందరిని అంటున్నా, నేను కూడా అంతే ఉండాలి కదా అని తింటూ ఉండాలి, కూడా అట్లానే ఉండండి. సో ఈ అమ్మాయిని చూడండి, ఈమె అమ్మాయి కాదు, నైటీ వేసుకుంది కాబట్టి 100% ఆంటీయే. ఆంటీ హ్యాపీ బర్త్డే. ఆంటీ ఈరోజు మీకు అన్ని చెప్తాడా తేడే పువ్వులు అసలు. ఫోన్ చేయి. ఎందుకు ఇట్లా వీడియో తీస్తున్నా, పువ్వులు లేకపోయినా దేవునికి ఎప్పుడు చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? స్వీకరిస్తారు. సరే చూడు ఇక. కాదు ఫ్రెండ్స్,
చూడండి ఈ ఫోటోలో దేవుడు ఎంత బాగున్నాడు. ఆల్రెడీ బొట్టుతో డిజైన్ చేసిర్రు, కానీ ఈ పూజలు అంటే బొట్టు పెట్టాలి ఓకే, విగ్రహం పెడితే అందంగా ఉంటుంది. కానీ ఈ ఫోటోకి భగవాన్ తెరీ లీలా అపరంపార్ హై. దీనికి పూజ చేయమంటే దేవునికి బొట్లు ఉన్నాయి, అవసరమా పరితపించుకోనికే అవసరమా అనుకుంటే చెప్తుంది. పని కాదే, బొట్టు పెట్టడం ఎంత పని చెప్పు. అప్పుడు కూడా కొంచెం తీసిన ఆల్రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా రెడీ అయ్యాను చూడండి. ఇగో ఇదే చున్నీ, ఇగో ఇదేమో ఏంటిది బ్లౌజ్ ఒకటి, చున్నీ ఒకటి, లంగా ఒకటి. ఈ చున్నీ ఏమో లెహంగా మీది, నేనేమో ఇది మా ఫ్రెండ్ ఇంకొక ఆమె చున్నీ. ఈ బ్లౌజ్ ఏమో దీంది, ఈ లంగనేమో నేను రాత్రి అప్పుడు చూపించిన కదా అది చూడండి. ఇదో ఇగో ఇది ఇగో ఈ మేడం కూడా సారీలా లంగా జాకెట్ వస్తుంది, చున్నీ వేరేది. లంగావోని కుట్టించుకున్నా, ఇది లంగావోని అంట కాదు. ఎవరి లంగావోని మంచిగా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్. అయ్యో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముంగట ఇంకా ముగ్గులు వేసి కలర్లు వేసి, ఇది అసలు మేము వేయాలి కానీ మేము ఆడలేదు కదా, అందుకోసమే వేయలేదు. ఇగో రెడీ ఇంకా స్టార్ట్. ఈ బైక్, ఇక్కడ ఒక బైక్. హాయ్ లవర్స్, లవర్స్ మీ ఇద్దరిని సోషల్ మీడియాలో పెడతాం, మరి జాగ్రత్త, మీ ఇంట్లో తెలుసా తెలియదా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏంటి పోయేటప్పుడు ఇక్కడ కీసరగుట్ట వెళ్తుంటే ట్రైన్ వస్తుందని ఇక్కడ ఆగిపోయినాం. ఈడ ఒర్రుదే అమ్మ, ఈడ అందరు చూస్తారు ఎక్కడికి వరితే. చూడండి ఫ్రెండ్స్, ఈ రైల్ సౌండ్కి నా సౌండ్ ఏమి వినిపోయేది. ఫ్రెండ్స్ వచ్చేసాం కీసరగుట్టకి, ఇదే ఎంట్రన్స్. ఆన్లైన్ ఓకే ఓకే ఆన్లైన్ ఓకే బ్రో, ఆన్లైన్ ఉంటే ఎప్పుడు చేస్తాం కదా. మరి నేను చెప్తా, చెప్పాలా? పట్టుకోబోయా నేను తీసుకొని 20 రూపీస్ తొందరగా ఇయ్యరా? నీ దగ్గర ఆన్లైన్ ఉంటే ఏ ఆగొద్దాని ఏం కాదనా, ఏం కాదు. టికెట్ తీసుకో మళ్ళీ ధర్మానికి న్యాయానికి మూడే సినిమా. హాయ్ ఫ్రెండ్స్, మీదికి నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంటది. ఎందుకు అంతే అంటావా? చూడండి ఖచ్చితంగా ఇంకా పోయేటప్పుడు వచ్చేటప్పుడు దుంకుతాయి. నాకు భయం పడుతుంది ముందే. కూతురంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం. ఏమేస్తారు ఏ హీరోయిన్లా వీడియో తీసుకుంటా పోతే ఇది అవ్వడానికి. সবাই আসেন এখন ভালো তো খালি হসপিটাল করতে మొక్కజొన్న కంకులు తిందాం అనుకున్నాం, కాకపోతే అవి తింటున్నంటే లిప్స్టిక్ మొత్తం పోతుందని అయితే ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలే, గుడికి వచ్చినాం.
ఇప్పుడు పులిహోర కోసం తిన్నామన్నా అది నీరు పోయేసరికి టైం పడుతుంది కదా, ఇక్కడ మక్కడానికి తిన్నామంటే గట్టికి పోతుంది అని ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్. అందుకే తీసుకుంటాము. క్లాస్లో ఉంటే మొత్తం మగిలిపోయినాయి, కప్పులు మొత్తం మగిలిపోయినాయి. అందుకని ఇక్కడేమో బజ్జీలు ఉన్నాయి. బజ్జీలు తింటావా? హాయ్ ఫ్రెండ్స్, మేము టెంపుల్ కాకముందు మిర్చి తినడానికి వచ్చినాం. సో నా అలవాటు ఏంటంటే దేవుడు కడుపు మార్చుకొని నా దగ్గరికి రా అని చెప్పాడు. ఆల్రెడీ నేను బుక్లో కూడా చదివిన. ఇది సిగ్నల్స్ నిజంగా లేవా? మంచిగా ఉంది ఫ్రెండ్స్. బాగా రోజులు అవుతుంది మిర్చి తిని. ఇంకొకటి ఇంట్లో అయితే ఫెయిల్ అయితే ఇక్కడ మంచిగా నువ్వేమైనా ఎప్పుడు తెలుసుకున్నావా? హైదరాబాద్లో కూడా మంచిగా నాకు చూడంగానే అర్థమవుతుంది మంచిగా ఉన్నాయా లేవా. ఇక్కడ చూడండి నంది ఎంట్రన్స్ లో ఉంది, చాలా బాగుంది కదా. హలో, ఇప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చెప్పులు పోతాయి. ఆల్రెడీ నాకు చాలా సార్లు పోయినాయి కాబట్టి ఒక దగ్గర ఇంకొకటి ఒక నిమిషం. 3000 పెట్టుకున్న చెప్పులు మరి పోతే బాగా 3000 మరి ఓవర్ యాక్షన్ వద్దులే. 100 రూపాయల చెప్పులు కూడా తీసుకొని చేస్తారు వీళ్ళు. ఏం చెప్తారు? చెప్పులు దొంగతని చెప్తారు. ఏంది ఏం చెప్తారు? చెప్పులు దొంగతని చెప్తారు ఎవరైనా? వచ్చినా ఇంట్రో అయ్యారు. ఇప్పుడు మనం నిజంగా చెప్తున్నాను, మంచి ప్లాన్. ఏం వర్క్ లేకపోతే వీడి కొద్దాం చెప్పులన్నీ వెళ్ళే దొంగతనం షాప్ పెడదాం. ఇన్ని చెప్పులు ఎందుకు ఏది క్లాస్ ఇక్కడ ఆన్లైన్ లేదు. ఏంది మన పరిస్థితి? టికెట్లకు ఆన్లైన్ ఉండదు, క్యాష్ కావాలి. ఇప్పుడు ఏంది మన పరిస్థితి? లోపలికి ఎట్లా ఏదో ఒకటి చేద్దాం. ఏదో అక్కడ లైన్ ఉంది కాబట్టి దొంగతనం ఇట్లా పోదామని ప్లానెడ్గా ఇళ్ళకి వెళ్ళి ఇటు వెళ్ళిరు మీరు ఇద్దరు. చేస్తాడు మీకు అది ఉంది ఇది తాగి ఇది కట్టుకోవాలనుకుంటా అంటాడు. తెలుసా? కాదు
కానీ ఇక్కడ ఏడ కూడా లింగాలు అంత లింగాలే. కానీ శివరాత్రికి ఇంకా జనాలు ఎట్లున్నారు డబల్ ట్రిపుల్ ఉంటారు. ఆ రోజు ఫుల్ కష్టం అనుకో. అటు పోదామా గటు. నువ్వు పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ బండలన్నీ ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా. ఇదంతా అంతా నార్మల్గా ఇట్లా పెడితే కోరిక కోరుకుంటే ఇట్లా పెట్టినందుకు నెరవేరుతుందంట. బట్ నెరవేరుతుందా లేదా నాకు తెలియదు. కాకపోతే 1 2 3 4 5 అంటే దేవుడు అంటే ఇష్టం కాబట్టి ఒక నమ్మకంతో నార్మల్గా కోరిక కోరుతుంది పెడతా. బట్ నెరవేరినా పేరకపోయినా నో ప్రాబ్లం. అట్లా పట్టించుకోదు. 9 నీ వెనకాల నువ్వు చూపెట్టాన్ని. 11 పెట్టేసి అయిపోయింది. నా కోరిక నెరవేరాలంటే కూడా 1 2 3 4 5 అది కావాలి మొత్తం 6. ఇది 7 లాస్ట్ కి పిచ్చికెళ్ళు కూడా పెట్టి చిన్న చిన్న పిచ్చికెళ్ళు. పిచ్చుక ఉమ్. ఏంది? ఆ పిచ్చికెళ్ళ చిన్న చిన్న ఎన్ని 1 2 3 4 5 6 7 8 8 ఆ చిన్న పిచ్చికెళ్ళు ఉన్నాయి చూడు. ఆ పిచ్చికే బోష్ పిచ్చికే పెట్టుకకి బోష్కి పిచ్చికే పెట్టక అది కాదు రాయి కాదు. 9 10 ఇంకోటి చిన్న బండ పెట్టు. చిన్న బండ